mother Lakshmana, aged 40 years, will be eating along with their son Raju, aged around 50 years. ఏమయ్యా ఇప్పుడిప్పుడే ఇంటికి వచ్చారు కదా, మరెందుకు చదువు సంగతి? నువ్వు తిను బిడ్డ. Chandraya finishes his meal and gets up. సరే బిడ్డ, నువ్వు తిను, మేము పనికి వస్తాం. పైగా బిడ్డ ఉండలా తినవకు. Chandraya and Lakshmana both to work. Chandraya and Lakshmana both to work. ఏం చెప్పరా Suddenly, a villager rushes to fields shouting, ఓ చంద్రయ్య, లక్ష్మమ్మ, మీ కొడుకుకి కుక్క కరిచింది, ఏడుస్తుండు, తొందరగా నడవండి. Chandraya and Lakshmana throws all side and rushes there by crying. రాజు ఏమైంది రాజు ఏమైంది రాజు ఎక్కడ వచ్చిందిరా ఇక్కడ ఒరే బిడ్డ, ఏమైందిరా? సాయం పట్టాలి, ఆసుపత్రికి తీసుకొని పోదాం. ఆసుపత్రి ఇక్కడెక్కడ ఉంది? ఆసుపత్రి టౌన్ లో ఉంది. ఆసుపత్రికి వెళ్ళాలంటే బస్సులు కూడా లేవు. ఏం చేద్దామంటారు మరి? చేసేదేముంది చంద్రయ్య, మన ఆ నాటు వైద్యురాలు ఉంది కదా, ఆమెను తీసుకొని వెళ్తాం. మనం ఎవరైనా పోయా పుణ్యం గుడ్డ కట్టుకోండి కదా. Both villagers goes to get her. ఏం కాదు బిడ్డ, ఉంచుకో, కొంచెం ఉంచుకో బిడ్డ. ఇది కుక్కరా, కొంచెం నాటు రైతురాలు. Naturalu comes, checks him and treats him with some leaves. కొంచెం ఉంచుకో బిడ్డ, కొంచెం ఉంచుకో. ఇక భయపడకు చంద్రయ్య, నీ కొడుకు ఏమయ్యలే. యమపాశినికి అడ్డుగా నా నాటు మందు పడ్డది. నువ్వు జర పత్యం పట్టించుకో, పండుగది. Chandraya touches money in his pocket and gives it to her. మాయా ఇంటి Natu రైతురాలు leaves, everyone leaves. Chandraya Lakshmana takes Raju to house. Chandraya and Lakshmana will be sitting with Raju. Suffocating with pain. Lakshmana offers to the but Raju throws water. ఏమైంది బిడ్డ? చంపేస్తారా అండి? ఏమైందిరా, ఎందుకు పడిపోయింది? Raju will be shivering with fear. రాజు Lakshmana and Chandraya will not be understanding anything. Villager queen comes to Raju's house. ఏమైందయ్యా, మీ బిడ్డకి కుక్క కరిచిందంట కదా? నాకు వచ్చింది. ఏం చాలా అర్థమవుతుంది, చాలా అవస్థపడుతుంది. నీళ్ళిస్తే కూడా అవతల పరిశ్రమ భయపడుతుంది నీళ్ళకి. అయ్యో, అదేంటి నీళ్ళిస్తే భయపడడం ఏంటి? నాటు వైద్యం వేపించారు కదా? వేయించాను.
తగ్గుద్దిలే. అలాగే మన ఊరి అమ్మోడి దగ్గర కూడా మొక్కుకోండి. తగ్గుతే ఏటకొస్తాయని మొక్కుకోండి. ఎక్కిపోతావా? తగ్గుద్దిలే, దిగులు పడకు. Chandraya and Lakshmana looked at each other. And Rama goes to the temple. With the and comes back home. Three of them will be sleeping. Suddenly, Raj was shouting and suffocating a lot with pain. They will be tense. Villagers will rush into their house. ఊర్లో అయ్యాన్ని మెడికల్ క్యాంప్ పడ్డది. పిల్లగానికి పట్టుకుపోదామా? నువ్వు ఊరుకోవయ్యా, ఇవన్నీ అవసరమా? పసమందు వేసాం కదా, తగ్గిపోతుందిలే. ఇంకా అమ్మోని కూడా మొక్కారు కదా, ఏం కాదు. నా బిడ్డ ఈ అవస్థ చూడలేకపోతున్నా. తల్లిని అడుగుతున్నా, ఎవరైనా సాయం చేయండి కదా. All gives a pause, then gets up and takes his place. Breathing down. They all rush us to wake him up. Take Chachu in his hand. Doctor will be treating him. Lakshmana and Chandraya will be tent outside. నా బిడ్డకి ఏం కాదు కదయ్యా. ఏం కాదులే లక్ష్మమ్మ, నాటు వైద్యం చేసేస్తాడా. Doctor comes out. Everyone looks at each other faces and gives a pause. వ్యాక్సినా అంటే ఏంటి? వ్యాక్సిన్ అంటే తెలియదు. వ్యాక్సిన్ అంటే ఒక ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఇస్తే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలా నేను ఇప్పించేది ఉండేవాళ్ళు కాదు బాబు. ఇవన్నీ పైసలే ముచ్చట్లు సారు, నాకేం వద్దు ఇలాంటివన్నీ. ఎవరు చెప్పినా డబ్బులు విషయమని మన రోజు ఆయన కుక్క కలిసి ఏం చేశారు? నాటు వద్దుగా ఉండదు సారు. ఆమె కుక్క కర్రగానే వచ్చిందా మందు వేసింది. అంతేకాదు సార్, ఊరు అమ్మూరికి కూడా మొక్కాను. నాటు వైద్యం కాపాడిందా పిల్లల్ని? అమ్మూరి తల్లిని మొక్కినారా? ప్రాణాన్ని కాపాడింది దైవం. ఈ లోకంలో శక్తి ఒక వైద్యానికే ఉంది. నమ్మకాల రోగాన్ని తగ్గించవు. అయినా మా కొడుకుకి ఏమైంది సారు? రాబీస్ వచ్చింది. రాబీస్ అంటే ఒక డిసీజ్, వ్యాధి. కుక్కలు నక్కలు కలిసినప్పుడు వాటి శరీరం నుంచి వస్తుంది. ఇదిగో డాక్టర్, మీరు ఏదేదో చెప్తున్నారు, మాకు ఇవన్నీ తెలీదు. మా వాడిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. రాబీస్, వ్యాక్సిన్ ఇవన్నీ మాకు తెలీదు. ఆప్తరా తెలిసింది చాలుగా. నువ్వు వ్యాక్సిన్ ఇప్పించుకుంటే పిల్లలు బడిలో ఉండేవాళ్ళు తల్లిగా ఏడ్చేది కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లో పుణ్యం చేస్తున్నాయి వ్యాక్సిన్లు. ఇప్పుడు మా వాడికి తగ్గిపోతుంది రాశారు. Doctor gives a pause. ఆజ్ఞానం కలిగి ఒక నిండు ప్రాణం. ఆ నిండు ప్రాణం నా చేతుల్లోనే పోయింది. నీ కొడుకు చనిపోయాడు. మనమందరం భార్య రాజస్థాన్ రోగాన్ని పోరాడాలి. మనం పోరాడాలంటే మన దగ్గర వెపన్ ఒకటి యాంటీసిడెంట్. వెపన్ లేకపోతే మనం ఎక్కువసేపు పోరాడలేము. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఆఫ్టర్ ఎ డాగ్ బైట్ టేక్ యాంటీసిడెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. థ్యాంక్ యూ.